హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 20 బుధవారము 2025 అండి. ఈరోజు మన వీడియోలో చూస్తే కన్నా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో 1500-2000 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. దీనికి కారణాలు అనేది చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అన్న, నేను చెప్పబోయేది ఏంటంటే 100% నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో 1500-2000 దాకా వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయన్న. పంటలను జాగ్రత్తగా కాపాడుకొని, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కారణం ఏంటంటే వైరస్ అనేది స్టార్ట్ అయిపోయిందన్న. వైరస్ అనేది ఎక్కడ చూసినా ప్రతి తోటలోనూ వైరస్ అనేది ఈ వర్షాల వల్ల స్టార్ట్ అయిపోయినవి. వర్షాల వల్ల భారీ వైరస్ల వల్ల తోటలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో కూడా స్టాక్ అనేది చాలా వరకు తక్కువ వస్తుంది. రోజుకు 50-100 అనేది పెరుగుతుంది. నిన్న కూడా 1400 దాకా వెళ్ళింది అంగళ్ళు. స్మాల్ బాక్స్ 600-700 మధ్యలో నడుస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రేట్లు చూస్తే కనుక ఇప్పుడు శాంపుల్ పడే తోటలు అనేది ఎక్కడా లేదన్న. శాంపుల్ పడే తోటలు ఉన్నాయి, అక్కడక్కడ ఏదో ఒక్కొక్కటి ఉన్నాయి, కానీ భారీగా శాంపుల్ పడే తోటలు అనేది ఎక్కడ లేదు. శాంపుల్ పడే తోటలు లేనందువలన, ఉన్న కాయలు క్వాలిటీ లేనందువలన నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్లో 1500 నుంచి పెద్ద బాక్సు 1800-2000 అనేది పక్కా వెళ్తుందంట. ఉన్న తోటలను బాగా కాపాడుకుంటున్నా, స్ప్రేయింగ్లు బాగా చేసుకోండి. ఎందుకంటే ఈ క్లైమేట్కు వర్షాల వల్ల స్ప్రేయింగ్లు చేస్తేనే వైరస్లు కంట్రోల్ చేసేదానికి అవుతుంది. ఆ స్ప్రేయింగ్లు చేసుకొని మంచిగా తోటలను చూసుకుంటే కనుక 1500-2000 బాక్స్ వెళ్ళే అవకాశం చాలా వరకు పక్కా వెళ్తుందని చెప్తున్నాను. చిన్న బాక్స్ చూస్తే కనుక 700-800-900 దాకా వెళ్ళే అవకాశం ఉందన్న. చిన్న బాక్సు కోలార్ బాక్సు 900 వెళ్ళే అవకాశం ఉందన్న. ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ 25 దాకా ఇదే రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ అంతా మంచి రేట్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్న. కొంతమంది చెప్తున్నారు బయట కాయలు స్టార్ట్ అయిపోతున్నవి, అహ్మదాబాదు ఇంకా ఎక్కడ కూడా చెప్తున్నారు నార్త్ కాయలు స్టార్ట్ అయిపోతున్నామని. నార్త్ కాయలు అనేది 70% మాత్రమే ఉన్నాయి. 70% కాయలు లేదు, 30% మాత్రమే ఉన్నాయన్న. 30% మాత్రమే కాయలు ఉండవి. ఆ 30% కాయలు అక్కడ వాళ్ళకే సరిపోదు. ఇక్కడ నుంచి ఎగుమతి చేసుకుంటారు వాళ్ళు. ఎగుమతి చేసుకునే వల్ల టమాటోకు అనేది ఇంకా నెల పాటు డిమాండ్ అనేది పక్కా ఉంటుందన్న. ఉన్న తోటలను బాగా స్ప్రేయింగ్లు చేసుకొని వైరస్లతో కాపాడుకుంటే మంచి డబ్బులు అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే కనుక ఉన్న తోటలని మంచిగా స్ప్రేయింగ్లు చేసుకుంటే కనుక క్వాలిటీ కాపాడుకుంటే కనుక 1500-2000 దాకా వెళ్ళే అవకాశం పక్కా ఉంటుందని. ఇదండి ఇన్ఫర్మేషన్. షార్ట్గా చెప్పేస్తున్నాను, లెంత్గా 5 minutes 10 minutes చెప్పే అవకాశం లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ షార్ట్గా సూటిగా చెప్పేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.